అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టున్నారు. అయితే పర్మిషన్ అయితే ఎట్టకేలకు లభించింది. మరి పోలీసులు చెప్పిన సూచనల ప్రకారం మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మానిషి వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటించినా మన గతంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వెళ్ళినప్పుడు అక్కడ పొగాకు రైతుల్ని పరామర్శించి గిట్టుబాటు ధరకు వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టారు. ఎటువంటి రూపార్టీ కానీ ఎటువంటి సెక్యూరిటీ కానీ ఇవ్వకుండా మరి ఏ రకంగా అక్కడ గందరగోళంగా తయారు చేయడానికి మనం గమనించాం. అలాగే ఎవరైతే మా పార్టీ సీనియర్ నాయకులు అయినట్టు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి సేమ్ అదే అయింది. అలాగే ఇక్కడ రాప్తాడులో వెళ్ళినప్పుడు కూడా సేమ్ పొజిషన్ కూడా జరిగింది. మేమేమంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం మాట్లాడి ఆయన బయటకు వస్తే ఎందుకు సెక్యూరిటీ ఇవ్వడానికి ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? మళ్ళీ అంటారు మేము జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మీ సెక్యూరిటీ ఇవ్వలేము, 10 మందే రావాలి, 20 మంది 200 మంది కార్యకర్తలు ఉండాలి, ప్రజలు రావాలని. అంటే ఇదేమన్నా కొలతలో ఏ విధంగా కొలుస్తామండి? ఎంతమంది జనాలు వస్తారు, ఏ రకంగా వస్తారు, ఎటు నుంచి వస్తారు అనేది మనం అంతా వేయలేం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో మీరు పెట్టిన ఆంక్షలకే ఎక్కడ పొలాలు ఉంటే అక్కడ పొలాలు, ఎక్కడ రోడ్లు మీరు తవ్విసిన రోడ్ల మీద నుంచి రావడానికి ప్రయత్నం చేశారు. ముళ్ళ డొంకలు లేవు, పొలాలు లేవు. మీరు బారికేడ్లు పెట్టిన బారికేడ్లు కూడా తొలగించి వాటిని దాటి వచ్చిన ప్రయత్నం సేమ్ ఇక్కడ అదే అప్లికేబుల్ చేద్దాము, మీరు ఎందుకు వస్తారో నర్సీపట్నం అన్నారు. అయ్యా, నర్సీపట్నం రావడానికి కారణం ఏంటంటే గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్ర గారు ఏమని అన్నారు? నర్సీపట్నంలో మెడికల్ కాలేజే లేదు, అసలు మెడికల్ కాలేజీకి జీవోనే ఇవ్వలేదన్న. ఆ 2022లో మేము జీవో ఇచ్చాము. 500 కోట్లు విలువ చేసినటువంటి మెడికల్ కాలేజ్ అనేది అక్కడ నర్సీపట్నంలో దాదాపుగా 60 నుంచి 70% కంప్లీట్ అయ్యి ఉంది. సో ఆ కాలేజీని కూడా కాలేజీ కట్టలేదు. ఎటువంటి జీవో లేకుండా ఎలాగ మీరు కడతారని చెప్పి మీరు ఛాలెంజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్వీకరించారు. నేను వస్తున్నా, మీ ఆహ్వానం మేరకు మేము వస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9వ తారీఖున ఉదయం 9 గంటలకి విశాఖపట్నం ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ నుంచి వేపాడు అలాగే పెందుర్తి దాటుకుంటూ నర్సీపట్నం వెళ్తారు. రోడ్డు మార్గాన పెద్ద ఎత్తున రోడ్ షో చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎటువంటి నిబంధనలు తీసుకొచ్చినా సరే అక్కడ ఎవరు పాటించిన పరిస్థితి లేదు. మీరు అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము సెక్యూరిటీ ఇవ్వలేము, అత్యధికమైనటువంటి జనాలు వస్తారు, తొక్కిసలాట్లు జరుగుతాయి, జనాలు చనిపోతారు అని. అంటే విజయ్ గారికి జనాలు వచ్చారు, 30 మంది 40 మంది చనిపోయారు, సేమ్ మళ్ళీ ఇక్కడ అది అవుతుందేమో అందుకని మేము ఇవ్వట్లేదని మీరు అంటా ఉన్నారు. సార్, జననాయకుడు, జనాదరణ కలిగిన నాయకుడు, జనాలకి మెచ్చే నాయకుడు, జనాదరణ కలిగినటువంటి నాయకుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న క్రౌడ్ కన్నా ఎక్కువ క్రౌడ్ వస్తారు. దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వంగా మీకుంది. సెక్యూరిటీ పెంచాలి. లేదు మీరు ఏమనంటారా, మా కార్యకర్తలే సెక్యూరిటీగా నిలబడతారు, మా కార్యకర్తలే రోప్ పార్టీ పట్టుకుంటారు, మా కార్యకర్తలే విశాఖపట్నం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెక్యూరిటీ గార్డులుగా అందరూ కూడా ఉండి ఆయన్ని జాగ్రత్తగా తీసుకొస్తారు. ఎందుకంటే మీరెన్న ఇవి ఆంక్షలు పెడతాం, మీరు రావద్దండి, 10 మందిని తీసుకెళ్ళాలంటే అయ్యే పని కాదు. ఇక్కడ ఖచ్చితంగా అది కాదు. ఎందుకంటే మీరైతే ఎవరికి ఇస్తారు సెక్యూరిటీ అంటే, మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారు, నారా లోకేష్ గారికి ఇస్తారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి సెక్యూరిటీ ఇస్తారు. ఎందుకు వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారంటే వాళ్ళ ముగ్గురు రోడ్డు మీదకి వస్తే జనాలు రారు, వాళ్ళ ముగ్గురు రోడ్డు మీదకి వస్తే మీకున్నటువంటి 60-70 మంది పోలీసులు కనబడతారు తప్ప ఏ ప్రజలు కూడా మీ దగ్గరికి రాదు. కాబట్టి రో పార్టీ పెడతారు, మీరు ప్రొటెక్షన్ ఇస్తారు, సెక్యూరిటీ గార్డులు అందరూ కనబడతారు. కానీ ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వస్తే ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడానికి మీకు కుదరదు. ఎందుకంటే జనాలు వస్తారు కాబట్టి, ఆయనకి జనాలు వస్తారు కాబట్టి మీరు సెక్యూరిటీ ఇవ్వలేరు. వీళ్ళకి జనాలు రారు కాబట్టి మీరు సెక్యూరిటీ ఇవ్వగలరు. అంతే కదా, ఈ వ్యత్యాసం కనబడతా ఉంది. ఎందుకంటే మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు వస్తే పట్టుమని 10 మంది కనబడతారు, నారా లోకేష్ గారు వస్తే 50 మంది కూడా కనబడరు.
పవన్ కళ్యాణ్ గారు వస్తే సినిమా హీరో అయినా సరే ఒక 100-150 మించి ఎక్కువ మంది రారు. సో వాళ్ళకి ఈజీగా మీరు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, ఈజీగా సెక్యూరిటీని ఇవ్వచ్చు కాబట్టి వాళ్ళ వరకు మాత్రమే ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అయ్యా జనాలు తొక్కిసలాటలో చనిపోతారు, విపరీతమైన జనాదరణ వస్తుంది, వాళ్ళందరినీ మేము కంట్రోల్ చేయలేమని కుంటి సాకులు చెప్తూ ఉంటారు. ఒకటే సార్ క్రిస్టల్ కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు మనందరికీ తెలిసిందే. వాటిలో 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి. రాజమండ్రి, నంద్యాల, విజయనగరం, అలాగే పాడేరు, పులివెందుల ఇలా చూసుకుంటే 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి. 7 మెడికల్ కాలేజీలో కూడా వైద్యం అందుతూ ఉంది. 7 మెడికల్ కాలేజీలో కూడా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇన్కంప్లీట్ అయినటువంటి ఈ 10 కూడా ప్రైవేటీకరణ పీపీపీ విధానం తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేస్తాము. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరు కూడా డాక్టర్లు అవ్వద్దు, వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టుకున్న డాక్టర్లు అవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు. మీరు 10-15 వేలు ఫీజులు కట్టి డాక్టర్లు అయిపోతే ఎలాగా? అవ్వకూడదు కదా. పేద బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ధనవంతులు కాకూడదు, వాళ్ళ అభివృద్ధి చెందకూడదు, వాళ్ళు ఎప్పుడు కొట్ట బానిసులాగా ఉండాలని ఒక నిర్ణయం, కూటమి నిర్ణయం. అందుకే వాళ్ళకి సరైన విద్య అందదు, సరైన వసతులు అందవు, సరైన